నమస్తే, వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర. ఈరోజు మన టాపిక్ వచ్చి లెర్న్ టు సే నో. దీనికి సంబంధించి మనకు వివరించడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆంధ్ర మహిళా సభ డాక్టర్ జిఎల్కే దుర్గా గారు. నమస్తే మేడం. నమస్కారం మేడం, అంటే ఈ టాపిక్ ఈరోజు తీసుకున్న ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది నాకే. ఎందుకంటే లెర్న్ టు సే నో. అసలు నో చెప్పడం ఎలా? చాలా సందర్భాల్లో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కానీ మనం చాలామంది ఏదైనా అడిగితే అన్నిటికీ ఎస్ అనే ఫస్ట్ సమాధానం ఇచ్చేస్తూ ఉంటాం. ఎందుకంటారు? ఫస్ట్ అసలు ఈ టాపిక్ తీసుకోవడానికి ఒకసారి నేను ఒక అమ్మాయి గురించి చదివానండి. మధ్యప్రదేశ్లో కోటా అనే ఒక ప్లేస్లో మనకి ఇక్కడ రామయ్య గారు ఐఐటి లాగా ఐఐటి కోచింగ్ ఇస్తారు. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ 10th చదవగానే నువ్వు ఐఐటిలో సీట్ సంపాదించాలి అని కోటా అనే ప్లేస్కి పంపించారట. అమ్మాయి కొంచెం విముఖతతోటే వెళ్ళింది, కానీ ఐఐటికి సీట్ మాత్రం సాధించింది. ఆ అమ్మాయికి ఐఐటి సీట్ వచ్చాక 4 పేజీల ఉత్తరం రాసి, నాకు బీఎస్సీ వేరే ఫ్యాకల్టీ చదవాలని ఉండింది, వేరే స్ట్రీము, మీరు కావాలన్నారు కాబట్టి నేను ఐఐటి చదివానని 4 పేజీలు ఉత్తరం రాసి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అది చూశాక నాకు అనిపించింది, అరే అమ్మాయికి అంత ఐఐటి సీట్ తెచ్చుకునే తెలివితేటలు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళని ఐఐటి వచ్చాక సీట్కు వచ్చింది, నేను తర్వాత బీఎస్సీ చదువుతానో ఇంకోటి తన ఇంట్రెస్ట్ ఉంది పర్సూ చేస్తానో లెర్న్ టు సే అని తెలుసుంటే బాగుండేది కదా అని అనిపించింది. అలాగే మనం వివిధ సందర్భాల్లో చూస్తూ ఉంటాం, చాలా మంది ఆ నో అని చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని మన జైహో సక్సెస్ లో ఈ టాపిక్ అయితే బాగుంటుంది అనిపించి తీసుకున్నాను. గ్రేట్ మ్యామ్. మెయిన్ గా ఎస్ అని ఎక్కువగా చెప్పడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? ఎస్ అనేది మనము చిన్నప్పటి నుంచి ఆ ఎస్ కల్చర్ కి అలవాటు చేసేస్తామండి పిల్లల్ని. అంటే నో అంటే పెద్దవాళ్ళు పనిష్మెంట్స్ ఇస్తారేమో, సరిగా మాట్లాడరేమో, టైం అవుట్ ఇస్తారేమో, ప్రివిలేజెస్ తగ్గిస్తారేమో అనే ఫీలింగ్ తోటి పెరగడం మూలన ఇంకొంచెం పెద్దయ్యాక నేనేదో ఎంపీసీ గ్రూప్ తీసుకోను అంటే కోపడతారని నేను తీసుకోవడము, ఇంజనీరింగ్ డాక్టరేట్ చదవమంటే నో అని చెప్పలేకపోవడము, ఇలా అది అడల్ట్హుడ్ నుంచి టీనేజ్ నుంచి పెద్దయ్యాక కూడా జరుగుతూ ఉంటుంది. సరే, ఇంకా పెళ్లి విషయంలోనో పిల్లల విషయంలోనో ఉద్యోగం విషయంలోనో దాన్ని నో అని చెప్పలేకపోవడం జరుగుతూ ఉంటుంది. నో అని చెప్పలేకపోవడానికి గల కారణాలు? నో అని చెప్పకపోవడానికి ఏంటంటే ఫస్ట్ పీపుల్స్ ప్లీజర్, అంటే అవతల వాళ్ళని మనం సంతోష పెట్టాలి. అంటే అవతల వాళ్ళు మన్ని 50 సార్లు ఏదైనా అడిగారు అనుకోండి, 50 సందర్భాల్లో మనం తొందరగా 45 సందర్భాల్లో ఎస్ అని చెప్పేస్తాం. 1-2 సందర్భాల్లోనే నో అని చెప్పగలుగుతాము. ఎందుకు అంటే ఎస్ అని చెప్పకపోతే అవతల వాళ్ళు మన్ని నో అంటే ఏమన్నా అనుకుంటారేమో, వీడి మాత్రం చేయలేడా అనుకుంటారనో, లేకపోతే గిల్టీగా ఫీల్ అవ్వడమో, అయ్యో నన్ను కాకపోతే ఎవరిని అడుగుతారనో, నేను కాకపోతే ఇంకెవరు చేస్తారనో, ఇలా అనేక సందర్భాల్లో మనకి మనమే నో అని చెప్తే బాగోదు అనేసి మనం అనుకుంటాం. తర్వాత ఫోమో అంటారండి, ఫియర్ ఆఫ్ ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఫ్రెండ్స్ ఎవరైనా ఒకసారి నో అంటే మళ్ళీ నెక్స్ట్ టైం పిలవరేమో, కలుపుకోరేమో, ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. కాకపోతే ఆ నో అని ఎందుకు మనం చెప్పాలి అంటే దిస్ ఈజ్ ఊకా వరల్డ్ వేర్ ఈస్ వెరీ ఓలటైల్. తర్వాత మనకి అండర్స్టాండింగ్ అనేది కాంప్లెక్స్గా అంబిగ్యూటీ ఉన్న సిచ్యువేషన్లో, ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు వీ మస్ట్ నో వాట్ ఆర్ అవర్ ప్రయారిటీస్. అంటే మనం అన్ని పనులు చేసుకుంటూ వెళ్తే మనకి మన కోసం అనేది ప్రయారిటీ టైం అనేది ఉండకపోవచ్చు. అందుకే స్టీవ్ జాబ్స్ అంటారు, సేయింగ్ నో ఫర్ ఇన్నోవేషన్స్ 1000 టైమ్స్ నో అంటేనే మనకి ఇన్నోవేషన్ ఒకటి సక్సెస్ అవుతుంది. అంటే దాని స్క్రాప్ మనం ఎలా తీసేస్తూ ఉంటేనే ఒక కొత్త ఇన్నోవేషన్ మనం తీసుకురాగలుగుతాము అనేసి ఆయన చెప్తూ ఉంటారు. అలాగే తానొవ్వక ఇతరులను ఒప్పించక తిరుగువాడు ధన్యుడు సుమతి అనేటప్పుడు ఇక్కడ తానొవ్వక మెప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నాం. అంటే అవతల వాళ్ళకి నో చెప్పినా ఆ నో అనేది మనం ప్లీజింగ్గా చెప్పగలిగితే సాధారణంగా అవతల వాళ్ళు మనకి అర్థం చేసుకుంటారు. మేబీ హీ హ్యాస్ రియల్లీ సమ్ గుడ్ వర్క్ టు డూ అనేసి వాళ్ళు అనుకోవచ్చు. అందుకని మనకి శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు, ప్రియం భూయాత్ అప్రియం న భూయాత్, అప్రియం న భూయాత్ అని అంటారు. అంటే అసత్యాన్ని అబద్ధాన్ని అందంగా చెప్పాలి
అంటే అప్రియాన్ని చెప్పండి, కానీ దాన్ని బాధపడేటట్టు కాకుండా చెప్పండి. అలాగే నో అని చెప్పేటప్పుడు కూడా అవతల వాళ్ళకి తక్కువ చేసినట్టు నేను చెయ్యను అని కాకుండా ప్లీజింగ్గా మనము నో అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. నో అనేది 1 సెంటెన్స్ అనుకుందాము. అలాగే నో అనేది ఈజ్ ఎ లెర్నింగ్ బిహేవియర్. మన ఎండుమూరి వీరేంద్రనాథ్ గారు ఒకసారి రాశారండి, కన్స్ట్రక్టివ్ సెల్ఫిష్నెస్ అంటే మన గురించి మనము సమయాన్ని తీసుకోవడం కానీ, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, నో అని చెప్పడం అనేది అది సెల్ఫిష్నెస్ కాదు. అవతల వాళ్ళు సెల్ఫిష్ అని అనుకోరు. మనని కన్స్ట్రక్టివ్ సెల్ఫిష్నెస్ ప్రతి వాళ్ళకే ఉండాలి. బికాస్ వీ ఆల్ హ్యావ్ లిమిటెడ్ ఎనర్జీ, లిమిటెడ్ టైం, లిమిటెడ్ లైఫ్ అనుకోండి. అప్పుడు మరి లిమిటెడ్ ఫైనాన్స్. అందులో మన ప్రయారిటీస్ ఏంటి, మన లైఫ్ ఏంటి? మనం ఈ సందర్భంలో ఒక విద్యార్థి అంటే చేయవలసింది ఫోకస్ ఆన్ విద్య, ఒక ఎంప్లాయీ అంటే తన జాబ్, ఒక గృహిణి అంటే గృహిణిగా తన వర్క్. అంటే మన ప్రయారిటీస్ వదిలి అవతల వాళ్ళకి మనము మెయిల్ కానివ్వండి, లేకపోతే మన టైం కానివ్వండి ఇచ్చేటప్పుడు వీ హ్యావ్ టు గో బై ద లిస్ట్ ఆఫ్ ప్రయారిటీస్. చేయగలిగితే చేస్తాము, చేయలేనప్పుడు మనం గిల్టీగా ఫీల్ అవ్వద్దు అనేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అసలు ఒకవేళ అనుకుంటే నో అని ఎందుకు చెప్పాలి? ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయిని, ఒక జాబ్ చేసే ఒక యువతనో అమ్మాయినో అబ్బాయినో ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్కో డ్రింకింగ్కో దేనికో రమ్మన్నారు. లెర్న్ టు సే నో. యూ హ్యావ్ ఏ పర్సనల్ బౌండరీస్. నేను నా ఆరోగ్య రీత్యా నేను స్మోకింగ్ చేయను, డ్రింకింగ్ చేయను. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ సేయింగ్ ఐ హ్యావ్ ఏ పర్సనల్ బౌండరీ. ఐ విల్ సే బిగ్ నో టు డ్రగ్స్, బిగ్ నో టు ఆల్కహాల్, బిగ్ నో టు స్మోకింగ్ అన్నప్పుడు అవతల వాళ్ళు మన ఫస్ట్ టైం అడిగినప్పుడే సారీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దీస్ థింగ్స్ అని గట్టిగా మనం చెప్పగలిగితే రెండోసారి చేయరు. కానీ ఇక్కడ కొంతమందికి ఆ పర్సువేషన్ టెక్నిక్స్ కూడా అవతల వాళ్ళకి ఉంటాయని తెలియదండి. మా ఇవాళ రావా, సరే నెక్స్ట్ వీక్ ఏంటి నీ ప్రోగ్రాము, నెక్స్ట్ సాటర్డే వస్తావా అనేసి అడుగుతూ ఉంటారు. పాపం వీళ్ళు మొన్నటిసారి రాలేదన్నాను కదా, ఈసారి అంటే బాగోదేమో అని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. టిఎన్ఆర్ గార్డెన్స్లో 14th ఫ్లోర్ నుంచి 2 అమ్మాయిలు దూకి చనిపోయారు. ఆ అమ్మాయిలు 10th క్లాస్కి వచ్చారు. 90% చూడడానికి ముద్దుగా ఉంటారు, చక్కగా పేరెంట్స్ ఎడ్యుకేటెడ్, డబ్బున్న వాళ్ళు, ఏ విషయంలో తక్కువ లేదు. చిన్న సోషల్ మీడియాలో ఏదో నో అనో అలాంటి చిన్న ప్రాబ్లంకి బోత్ ఆఫ్ దెమ్ కమిటెడ్ సూసైడ్. అంటే లెర్న్ టు సే నో. అంటే మనకి పర్సనల్ బౌండరీస్ కనుక ఉంటే ఈ పని చేస్తాను, ఈ పని చెయ్యను, ఈ పనికి నేను నో చెప్తాను, ఈ పనికి నా వల్ల కాదు అనేసి మనం డిసైడ్ చేసుకునే అవకాశాన్ని పిల్లలకి కనుక ఇస్తే, అంటే ఆ కల్టివేట్ కనుక మనం చేయగలిగితే ఆ బౌండరీస్ ప్రకారము వాళ్ళు సపోజ్ ఓ సినిమాకి రమ్మన్నారు, ఓ ఆ హీరో నాకు ఇష్టం లేదు నేను రాను అని చెప్పగలగాలి. లేదా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి నేను రాను, ఇంకో పని ఉంది రాను. ఆ లెర్న్ టు సే అనేది మనము చెప్పలేకపోవడం వలన పాపం పిల్లలు అనేక రకాలుగా సతమతం అవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక ఫ్యామిలీ విషయం తీసుకుందాం. మీరు ఇప్పుడే అన్నారు ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా, ఫ్యామిలీలో అయితే ఒకలాగా, ఆఫీస్లో కొలీగ్స్తో అయితే ఒకలాగా, ఆ నో చెప్పడంలో ఆ వేరియేషన్స్ కనబడుతూ ఉంటాయా? ఒక్కొక్కటి మనం విడివిడిగా తీసుకుంటే ఎక్కడెక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు ఫ్యామిలీలో ఒక తల్లి చిన్న పిల్లలకి ఎక్కువగా వాళ్ళు చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, చిప్స్, జంక్ ఫుడ్ అడుగుతూ ఉంటారు. తల్లి కనుక రోజు అయ్యో నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, నేను పని చేసుకుంటే వీళ్ళు ప్రాబ్లం తగ్గుతుంది అని రోజు జంక్ ఫుడ్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది. సో మదర్ కెన్ సే నో ఇన్ ఏ పొలైట్ వే. ఇవాళ మీరు బాగా ఆడుకుంటే సాటర్డే సండే మీకు కావాల్సిన ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను, లేదంటే మీరు బాగా చదువుకుని ఇవాళ అల్లరి చేయకుండా ఉంటే మీకు ఏదో చిప్స్ ప్యాకెట్ ఇస్తాను సెలవుల్లో, లేదా గ్రాండ్ పేరెంట్స్ వచ్చినప్పుడు ఇస్తాను, లేదంటే మీకు ఏదైనా ఫంక్షన్కి ఎవరైనా బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ రోజు తినొచ్చు. సో లెర్న్ టు సే. వాళ్ళకి ఆ అలవాటు చేయడం వలన హౌ టు సే నో అనేది వాళ్ళకు కూడా ఈరోజు సాటర్డే సండే అమ్మ అడిగితే ఇస్తుంది, మిగతా రోజుల్లో ఇవ్వదు. సో ఇలాగా ఒక చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్ని, అలాగే పిల్లల్ని అడిగిన వెంటనే మనం అన్నీ ఇవ్వడం కాకుండా, అది బొమ్మలు అవనండి, పుస్తకాలు అవనివ్వండి, ఒక చోటికి తీసుకెళ్ళడం కానివ్వండి, పేరెంట్స్ ఆల్సో మస్ట్ టీచ్ దెమ్ లెర్న్ టు సే. అంటే మీరు నో అంటే నోనే, ఇవాళ మీరు ఏడ్చినా మొత్తుకున్నా మీకు అది దొరకదు అంటే, లేకపోతే రేపు పొద్దున్న వాళ్ళకి ఏదైనా అనుకున్నది వెంటనే అవ్వకపోతే ఆ నోని వాళ్ళు భరించలేకపోతున్నారు. ఒక అమ్మాయో అబ్బాయో లవ్లో నో చెప్పడమో, లేకపోతే ఒక సినిమాకి చెప్పడమో. మొన్న ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ సిమ్ కార్డ్కి డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకుందని పేపర్లో వేశారు, అంటే ఫోన్కి. అంటే చిన్న విషయాలకి ఆ నో అనే పదాన్ని వాళ్ళు భరించలేకపోతున్నారు. సో అది పెంపకంలోనే పేరెంట్స్ అనేవాళ్ళు అలవాటు చేయడం అనేది ముఖ్యమండి. అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ ఏదో ఎక్కడికో వెళ్ళాలనుకున్నారు, ఓపికగా లేదు, లెర్న్ టు సే నో. అలాగే ఒక ట్రీట్ ఎవరినో భోజనానికి హస్బెండ్ పిలుద్దాం అనుకున్నారు, ఈవిడికి ఆ రోజున చేయలేకపోతున్నారు. సో ఫ్యామిలీలో కూడా మనము ఒక మంచి కమ్యూనికేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే ఆ లెర్న్ టు సే నో. అయ్యో ఇవాళ కుదరదండి, ఇంకోసారి వెళ్దాం సినిమాకి, ఇవాళ నాకు చాలా పని ఉంది, సాటర్డే సండే తప్ప మనం బయటికి వెళ్ళలేం, పిల్లలు నిద్రపోవాలి, త్వరగా స్కూల్కి లేవాలి. సో ఆ పార్టీలు ఎవరన్నా మనని పిలిచారు, సో మనము సాటర్డేనే వెళ్తే సండే పిల్లలు లేట్గా లేచినా పర్వాలేదు, సో వీక్ డేస్లో మనం వెళ్ళలేం. సో లెర్న్ టు సే నో.
సో ఆల్ దీస్ థింగ్స్ జస్ట్ యూ ఆర్ గోయింగ్ టు థింక్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు ప్లాన్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్. అదే ఇందాక చెప్పాను, కన్స్ట్రక్టివ్ సెల్ఫిష్నెస్ అనేది కొంచెమైనా మనం తెలుసుకోవాలి. అది ఫ్యామిలీలో అండి. అలాగే పిల్లలు కొంతమంది ఫారిన్ వెళ్తూ ఉంటారు, లేకపోతే ఇండియాలో ఉంటూ ఉంటారు, ఈ జాబ్ ఉంటారు. సో అనేకరు ఏదో సినిమాలో చేరుతూ ఉంటారు. కొంతమంది ఏదో చిన్నవి మనని ఫేవర్స్ అడిగితే వాళ్ళకి లర్న్ టు సే నో అనేది చాలా పొలైట్గా, ఓ సినిమాలో చేరాలనుందా, చాలా సంతోషం, ముందు ఒక బేసిక్ డిగ్రీ తెచ్చుకో, యాక్టింగ్ స్కూల్లో చేరు, బలానా వాళ్ళ ద్వారా వెళ్దు కానీ. అంటే ఆ లర్న్ టు సే అనేది పోస్ట్పోన్, టేక్ సమ్ టైం. అంటే వెంటనే నో అనుకున్నా బై సమ్ టైం అంటాం. అలాగే ఆ నో అనేది చాలా ప్లీజింగ్గా, ఓ బాగానే ఉంది నీ ఐడియా, కానీ చూద్దాం, విల్ వర్కౌట్ ఆన్ దాట్. అలాగే నీకు ఎంపీసీ వద్దా, ఓకే, మామూలు ఎంఈసీ తీసుకుంటావా, ఐఏఎస్ అవుతావా, ఓకే. అంటే ఆ ప్లీజింగ్గా నో అనేది మనం చెప్పగలగడం మూలన అవతల వాళ్ళు హర్ట్ కాకుండా, ఓహో మనకి మా అమ్మ వాళ్ళు మంచిగానే రియాక్ట్ అవుతున్నారు, ఐ కెన్ కంప్లీట్ దిస్ అండ్ ఆస్ దట్ ఫేవర్ అన్నట్టుగా పిల్లలకి అనిపిస్తుందండి. అలాగే వెన్ ఇట్ కమ్స్ టు కొలీగ్స్ ఒక్కొక్కసారి మీకు అన్ని సంస్థల్లో తెలుసు, మనకి అది చాలా బేస్ అనమాట. తప్పకుండా అవ్వాల్సి. కొలీగ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక్క పాయింట్, బాస్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఏ వర్క్ ఇచ్చినా బర్డెన్స్, ఆ స్ట్రెస్ ఖచ్చితంగా ఇప్పుడు మీరు దీనికి పెద్ద వేరియేషన్ చూపించాలి. బాస్ దగ్గరికి వచ్చేప్పటికి కొన్నిసార్లు మనం ఏదో 5ంటికో 6ంటికో పని అయిపోతుంటే వెళ్తుంటే ఈ పని మీరు చేసి వెళ్ళాలి అంటారు. అయితే అప్పుడు నువ్వే చెయ్యాలి అని ముందు ఏ 3ంటికో పిలిచినప్పుడు, అరే నాకు చాలా సంతోషం అండి, మీరు పిలిచి నాకు ఎక్స్ట్రా వర్క్ ఇస్తున్నారు, కానీ ఇవాళే మా ఇంటికి ఎవరో వస్తున్నారు, వెళ్ళాలనుకున్నాను, లేదా సారీ ఈరోజు నేను ఉండలేకపోతున్నాను, అయ్యో మీరు అడిగినప్పుడే నేను ఈ ఫేవర్ చేయలేకపోతున్నాను, నేను పోనీ ఇంకొక వాళ్ళ పేరు సజెస్ట్ చేయనా, లేదంటే నేను ఇప్పుడు చేస్తున్న పని మానేసి కంప్లీట్ చేసి ఇప్పుడు చేస్తున్న పని రేపు చేయనా. ఇలా అనేక రకాలుగా సానుకూలంగా బాస్కి కోపం తెప్పించకుండా కన్విన్సింగ్గా మనం నో అని చెప్పడం అనేది ఒక టెక్నిక్ అండి. దానికి లర్న్ టు సే నో అని న్యూమెన్ అని ఆయన మంచి పుస్తకం కూడా రాశారు. సో వీ మస్ట్ నో హౌ టు సే నో ఈవెన్ టు అవర్ బాస్. అంటే బాస్ అనే అతనికి రేపు నో అని నేను చెప్పడం మూలన ఈ రోజున నా ఉద్యోగం తీసేస్తాడా, నా జీతం తగ్గించేస్తాడా అనే ఫియర్ కాకుండా వీ మస్ట్ ఏబుల్ టు కన్విన్స్ హిమ్, వీ మస్ట్ ఏబుల్ టు టెల్ హిమ్, ఇఫ్ ఐ సే నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఈజ్ హెవెన్ ఈజ్ గోయింగ్ టు ఫాల్, నో. కానీ మనమే భయపడిపోయి అమ్మో ఆయన ఇలా అన్నారు కాబట్టి ఇలా చేయాలని ప్రెషర్ వేసుకుని, ఒంట్లో బాగాలేకపోయినా ఇంట్లో ఇంకో పనున్న టెన్షన్ తోటి ఎక్కువ మనం చేస్తామండి. దానికి వీ మస్ట్ కల్టివేట్ ద హ్యాబిట్ ఆఫ్ సేయింగ్ నో. ఓకే, బట్ ఇక్కడ ఒక పాయింట్ అండి, 48 టైమ్స్ ఎస్ చెప్పిన వాళ్ళు ఒక 50లో 2 టైమ్స్ నో చెప్పారనుకోండి, ఈ నో ఇంపాక్ట్ 48ని డామినేట్ చేసేస్తుంది. డెఫినెట్గా ఉంటుంది. దాన్ని ఎలా కవర్ చేయాలి అంటే మనము క్యాజువల్గా యూజువల్గా ఎస్ చెప్పేస్తామండి. యూజువల్గా మనం చెప్పేసినప్పుడు when you are growing, when you want to have your own goals, when you want to achieve something in life, మీ ప్రయారిటీస్ మనము డిసైడ్ చేసుకోవాలి. ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ని, పొలిటీషియన్ దగ్గర నుంచి, ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర నుంచి, సినిమా యాక్టర్స్ దగ్గర నుంచి, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ని అందరినీ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒకసారి వాళ్ళు మీరు ఇంత గ్రేట్గా ఎలా అచీవ్ చేశారు, ఇన్ని ఎలా చేయగలిగారు మీరు అనుకున్నవి అంటే వాళ్ళు ఒకటే సింపుల్గా చెప్తారు, లర్న్ టు సే నో. వెదర్ నేను ఈ పని చేయడం మూలాన నా గోల్కి ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నానా లేదా, నా గోల్కి ముందుకు వెళ్ళినప్పుడు ఆ పనికి నేను నో చెప్తాను, అది నా టైంని స్టీల్ చేస్తోంది, నా టైంని అనవసరంగా వేస్ట్ చేస్తున్నాను, ఆ రిసోర్స్ వేస్ట్ చేస్తున్నాను, కాబట్టి ఐ విల్ సే నో. దేవుడు మనకి ఇచ్చేది ఒక లైఫే, అందులో మనకి చెప్తారు 1/3 నిద్రపోవడానికి, 1/3 మామూలు పనులకి, 1/3 అన్నీ అయిపోతాయి, మనకి మిగిలేది 78 ఇయర్స్లో 7 ఇయర్సే. సో వెదర్ యూ వాంట్ టు రీడ్, యూ వాంట్ టు బికమ్ సంథింగ్, హౌ యూ ఆర్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ అనేది ఆ ప్రయారిటీ మనకి కనుక డిసైడ్ చేసుకుంటే యూ విల్ బి ఫోకసింగ్, ఆ విజన్ ఫోకస్ తోటి మనం మన పనులు చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. అప్పుడు మనకి లర్న్ టు సే అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ అనేది చాలా వాల్యుబుల్, బట్ ఇక్కడ నో చెప్పినా అది కూడా చాలా పెద్ద డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రెండ్స్ దగ్గర ఎలా? ఇది కూడా నాకు ఒకసారి నేను బెంగళూరుకి ట్రైన్లో వెళ్తున్నానండి. ఒక ఆవిడ వాళ్ళ అందరికీ పెళ్ళి సంబంధాలు అలా ఏదో మాట్లాడుతుంటే ఆవిడ అన్నారు, మొన్ననే మా చెల్లెలి కూతురు బెంగళూరులో షీ కమిటెడ్ సూసైడ్ అమ్మా అని అమ్మాయి ఫోటో చూపించారు, ఎంతో అందంగా ఉంది, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, హైదరాబాద్లో చదువుకుంది, బెంగళూరులో సంబంధాలు చూస్తున్నారు అన్నాక ఆ అమ్మాయికి ఎందుకో మనసుకి నచ్చక అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత వెనక్కి వెళ్ళి వాళ్ళు రీజన్స్ ఆలోచిస్తే ఏమైందంటే ఆ అమ్మాయిని ఇక్కడ హైదరాబాద్లో ఒక పెద్ద మంచి హాస్టల్లో, అంటే హైఫ్లై హాస్టల్లో ఉంచడం జరగడం, ఆ అమ్మాయికి నెమ్మదిగా ఫ్రెండ్స్ సమూహాలు అలవాటు అయిపోయి నెమ్మదిగా స్మోకింగ్, డ్రింకింగ్ నుంచి డ్రగ్స్ దాకా వెళ్ళడం, ఆ డ్రగ్స్కి మించి బాయ్ ఫ్రెండ్స్ అవి రావడం. ఆ అమ్మాయి ఎప్పుడైతే ఇంటికి వెళ్ళాక మా అమ్మాయి చాలా మంచిది, మా అమ్మాయికి ఈ సంబంధం, మా అమ్మాయి అలా ఉంటుంది, ఇలా చేస్తుంది అని వాళ్ళందరూ చెప్పుకుంటుంటే
అమ్మాయికి ఒక గిల్టీ ఫీలింగ్, ఒక ఆడపిల్లనై నేను అన్నీ కోల్పోయాను, పిచ్చలవాట్లన్నీ చేసుకున్నాను, ఒక భార్యగా నేను తగను, ఈ పెళ్లి చూపులకి అసలు నేను ఏ మొహం పెట్టుకుని కూర్చుంటాను, అమ్మ నన్ను క్షమించండి, నేను చేయకూడని పనులన్నీ చేశాను, ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ అనేసి చచ్చిపోయింది. అది విన్నాక మా అమ్మాయి ఫోటో చూశాక నాకు అనిపించింది, అరే ఆడపిల్లలు ఎంత అమాయకంగా వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుని వాళ్ళ జీవితాన్ని నష్టపోతున్నారు. తనలో అంత మార్పు వచ్చినప్పుడు అక్కడ నుంచి కొత్త లైఫ్ అంటే అమ్మాయికి అంటే ఇంకా ఒక 5-10 years బ్యాక్ కాబట్టి షీ ఫెల్ట్ ఐఎమ్ నాట్ వర్ది యాజ్ ఏ ఒక మంచి భార్యగా, ఒక గృహిణిగా నేను చేయకూడని పనులు చేశాను కాబట్టి నేను మంచి భార్యను అవలేనేమో. సో దీస్ ఆల్ థింగ్స్ తోటకూర నాడే చెప్పబోతివా అంటాం మనం. అంటే మొదటే నేను స్మోకింగ్ డ్రింకింగ్ ఎవరన్నా పిలిచినప్పుడు సే నో, ఓ ఇవి నేను అనుకోలేదు నా జీవితంలో, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ వేర్ మై పేరెంట్స్ ఆర్ గోయింగ్ టు ఫీల్ ప్రౌడ్ అబౌట్ మీ అని అనుంటే మేబీ ఆ సిచ్యువేషన్ అనేది వచ్చి ఉండేది కాదు. ఈ లర్న్ టు సే అనేది మన ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, ఆల్ ఏజెస్లో చెప్పలేకపోవడం, ఆ మొహమాటం, సే ఎస్ బాస్, ఎస్ కల్చర్కి అలవాటు పడ్డం మూలాన పాపం అనేక రకాలుగా వాళ్ళు అటు ఫైనాన్షియల్గా అప్పులు ఇచ్చి మొహమాటానికి ఎగ్గొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత ఎక్స్ప్లాయిట్ అయ్యి తర్వాత బాధపడిన వాళ్ళు ఉన్నారు. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే హ్యావ్ ఎ పర్సనల్ బౌండరీస్. ఇప్పుడు నేను ఎవరైనా మనల్ని వెహికల్ అడిగారు, సింపుల్గా మనం చెప్పొచ్చు నాకు ఎవరికి వెహికల్ ఇవ్వడం అలవాట్లేదు. ఎవరైనా మన డబ్బులు అప్పు అడిగారు, ఓ నాకు ఫ్రెండ్షిప్లో అప్పిచ్చి మొహమాటంగా మళ్ళీ ఫీల్ అవ్వడం ఇష్టం ఉండదు, ఏమనుకోకు, నథింగ్ రాంగ్. అదే మొదట్లోనే ఆది నిష్ఠూరం అంత్య నిష్ఠూరం కన్నా ఆదిలోనే సరిపోతుంది. సో దిస్ ఆల్ ఆర్ వెరీ సెన్సిటివ్ థింగ్స్, బట్ వీ మస్ట్ ఏబుల్ టు కల్టివేట్. అది స్కూల్లోనా, కాలేజీలోనా, ఇంట్లోనా, పెంపకంలోనా, ఆ ఫ్రెండ్షిప్ మధ్యన ఐ లర్న్ టు సే నో. ఇట్ ఈస్ నాట్ సే బిగ్ ఎస్ టు సే నో అనేసి మనం నేర్చుకుంటే పిల్లలు అటు జాబ్లో కానివ్వండి సక్సెస్ఫుల్గా ఉంటారు. మనం నో అని చెప్పడం అనేది తప్పు కాదు, అది గిల్టీగా ఫీల్ అవసరం లేదు. మనం పీపుల్ ప్లీజర్ కాదు, మన జీవితం మనకు ఉంది, మనం ఏదో ఒకటి సాధించాలి అనేసి అవతల వాళ్ళకి చాలా కన్విన్సింగ్గా, సపోజ్ నన్ను ఎవరో పక్కన వాళ్ళ పిల్లల్ని చూసుకోమన్నారు అనుకోండి, నాకు ఏదో వేరే పని ఉంది, ఓ నాకు ఆ పిల్లలతో ఆడుకోవడం చాలా ఇష్టం అండి, కానీ ఈ రోజున పని ఉంది, రేపు తప్పకుండా నేను చూస్తాను, లేదా ఏదో వంట చేయమన్నారో మీరు నాకన్నా బాగా చేస్తారండి అని చిన్నగా వాళ్ళకి ఒక చిన్న పొగడ్తతోటి మనం చెప్పచ్చు, లేదా కాంప్రమైజ్ తోటి చెప్పచ్చు, ఒక చిరునవ్వుతోటి అయ్యో సారీ అండి అని చెప్పచ్చు. ఓకే, అంటే దీన్ని బట్టి నో అనే లిస్ట్ మనం ఉంచుకోవాలా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఆడపిల్లలు మగ పిల్లల విషయంలో సపోజ్ చాలామంది సినిమా యాక్టర్లు కానివ్వండి, మామూలు అఫీషియల్స్ కానివ్వండి, డ్రింక్స్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో తీసుకొని వాళ్ళు కూడా అంతేమంది ఉంటారు. ఆ తీసుకొని వాళ్ళని మీరు అడగండి, నేను సినిమా ఇండస్ట్రీకి వస్తే డ్రింక్స్ తీసుకోనని మా అమ్మకి బ్రహ్మానందం గారు ప్రామిస్ చేశాను, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కట్టుబడి ఉండి నేను డ్రింక్స్ తీసుకోను అని చెప్పారు. సో యూ హ్యావ్ ఎ పర్సనల్ బౌండరీస్. పీపుల్ మే పర్స్యూ, రండి సరదాగా తీసుకుందాం, బట్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు సే బిగ్ నో, ఐ హ్యావ్ ఎ ప్రామిస్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ. సో ఆ లిస్ట్ ఆఫ్ డూయింగ్ థింగ్స్, ఇది నేను చేస్తాను, ఇది నేను చెయ్యను, ఆ నో లిస్ట్ దేనికి? బిగ్ నో ఫర్ జంక్ ఫుడ్. సపోజ్ నేను ఉన్నాను ఏదో డైట్ చేస్తున్నాను అనుకోండి, వెన్ యూ ఆఫర్ స్వీట్స్ ఐ మస్ట్ ఏబుల్ టు సే నో. దాని నా లిస్ట్లో ఈ మంత్లో కనీసం ఐ హ్యావ్ ఏ సే నో టు స్వీట్స్ ఆర్ సంథింగ్. అంటే చిన్నప్పుడే తల్లిదండ్రులు ఈ నో చెప్పడం కూడా అలవాటు చేయించాలా? చిన్నప్పుడు ఆ పిల్లల్ని చూస్తే వీళ్ళ మెంటాలిటీ ఎలా అవుతుంది అనేది అబ్జర్వ్ చేయొచ్చు అంటారు. ఇప్పుడు మీరు కొంతమంది పసిపిల్లలు, మీకు కూడా చిన్న పాప ఉంటుంది, కొంతమంది ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ బొమ్మలు దాచేస్తారు, సే నో, అమ్మో మా ఈ బొమ్మ చాలా కాస్ట్లీ, మా నాన్నగారు వేరే దేశం నుంచి తెచ్చారు, ఇది తప్ప వేరేది ఆడుకుందాం, లర్న్ టు సే నో. తప్పు లేదు, ఎందుకంటే ఈ పిల్లలు నలుగురు ఆడేది విరగొడితే వాళ్ళ నాన్నగారు అమ్మాయిని కోపడవచ్చు. సో యూ ఆర్ గోయింగ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్, ఇది ఇలా ఆడుకోండి, ఇలా ఈ బొమ్మలతో ఉండండి, ఇలా ఆడుకోండి, ఇలా చేయండి. ఇవాళ ఎవరైనా ఈ రోజున పిల్లలు మనం చాక్లెట్ ఇవ్వగానే తినట్ల, వాళ్ళ అమ్మ వంకు చూసి అమ్మ ఆంటీ చాక్లెట్ ఇస్తున్నారు తిన్నా అని అడిగి తింటున్నారు. సో యూ ఆర్ గోయింగ్ టు ట్రైన్ దెమ్ టు సే. అలాగే మనకి ఎవరైనా అపరిచితులు కనబడతారు రోడ్డు మీద, వాళ్ళు ఇచ్చిన చాక్లెట్లో డ్రింక్సో తాగేసో తినేసో అనే అపస్మారకానికి వెళ్ళి మన అనేక సార్లు మన ఇబ్బందులు పడిన సందర్భాలు రైల్లోనూ బస్సుల్లోనూ. పిల్లలకి కూడా వాళ్ళు పిలవగానే అపరిచితుల దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళు ఇచ్చిన డ్రింక్సో చాక్లెట్సో తాగకూడదు అని మనం నేర్పించడం మూలాన రేపొద్దున వాళ్ళకి ఏదైనా ఆపద రాకుండా మనం వాళ్ళని సేవ్ చేయగలుగుతాం. ఇవన్నీ చిన్న విషయాలే, కానీ పెంపకం దగ్గర నుంచి, స్కూల్ దగ్గర నుంచి, కాలేజ్ నుంచి అలవాటు చేయడం మూలాన పెద్దయ్యాక వాళ్ళంతటి వాళ్ళు కన్స్ట్రక్టివ్ సెల్ఫిష్నెస్గా ఉండి గిల్టీగా ఫీల్ అవ్వకుండా నో అనేది చెప్పి జీవితంలో విజయాలు సాధించడానికి, ఆర్డినరీ పర్సన్ నుంచి ఎక్స్ట్రాడినరీ పర్సన్ అవ్వడానికి అవకాశాలు అనేవి ఉంటాయండి. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. బట్ ఆ మెంటాలిటీస్ వాళ్ళల్లో ఇది నో చెప్తున్నారు కాబట్టి వీళ్ళ మెంటాలిటీని పెద్ద అయితే ఎలా ఉంటారు అనేది గెస్ చేయొచ్చా? ఎస్, ఇందాక మీకు ఒక ఎక్స్పెరిమెంట్ చెప్పాను. అమెరికాలో పిల్లలు ఎదుర్కొండా
కేక్ లాంటివి పెట్టారండి. అది పెట్టి మీరు తినకుండా 5 నిమిషాలు ఉంటే మీకు రెండోది ఇవ్వడం జరుగుతుంది అంటారు. కొంతమంది పిల్లలు దాన్ని చూడడం, ముట్టుకోవడం, దాని చుట్టూ తిరగడం, అలా కొంతమంది ఆగలేక తినడం జరిగింది. కొంతమంది పిల్లలు 5 నిమిషాలు ఆగాక మాకు రెండోది వస్తుంది అనేసి కాన్సన్ట్రేషన్ తోటి వాళ్ళ మనసుని వాళ్ళు డైవర్ట్ చేసుకుని రెండో దానికోసం వెయిట్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పెరిమెంట్స్లో ఏంటి అచీవ్మెంట్ అంటే, ఎవరైతే తొందరపడి ఒకటి వచ్చినా చాలే అని తినేశారో వాళ్ళు లైఫ్లో అచీవ్మెంట్స్ అనేవి మామూలుగా ఉన్నాయి. ఎవరైతే వెయిట్ చేయగలిగారో లాంగ్ టర్మ్లో వాళ్ళు బాగా సెటిల్ అవ్వడం, బాగా లైఫ్లో అచీవ్ చేయడము, వాళ్ళు అనుకున్న ప్రయారిటీస్ని సాధించడము, గోల్స్ని సాధించగలగడం జరిగిందండి. అంటే ఆ నో అనేది, మనం ఇప్పుడు ఐస్ క్రీమ్ తినకు, ఇంటికి వెళ్ళాక తిందాం, రోడ్డు మీద తినకూడదు, లేదంటే రోడ్డు మీద ఈ చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి తినకూడదు, ఇంటికి వెళ్ళాకే తినాలి అంటే ఆ పిల్లలు వెయిట్ చేయగలగాలి. ఆ వెయిట్ చేసే మెంటాలిటీని మనం వాళ్ళకి కల్టివేట్ చేస్తే వాళ్ళు వెంటనే దేనికంటే అది రియాక్ట్ అవ్వకుండా వాళ్ళు దాన్ని వెయిట్ చేయడం మూలన లైఫ్లో ఆ పేషెన్స్ తోటి దే కెన్ అచీవ్ మెనీ థింగ్స్. అది చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి ప్రాక్టీస్ చేయించాలి. ఇదంతా ఇలా ఉంటే సోషల్ మీడియా అండి, మనం వద్దన్నా సరే ఏవేవో చూడాల్సిన సందర్భాలు వస్తూ ఉంటాయి. బట్ ఈ సందర్భంలో మనం నో అని సోషల్ మీడియాని ఎలా ఈ రెండింటిని అనుసంధానం చేయగలం? మనందరికీ తెలుసండి, పొద్దున్న మనకి సెల్ ఫోన్లో బోల్డ్ వాట్సాప్ అవి ఫేస్బుక్లు అనేకం ఉంటూ ఉంటాయి. సో వీ మస్ట్ నో అవర్ ప్రయారిటీ ఆఫ్ టైం. పొద్దున్నే నేను 6 గంటలకి వాట్సాప్లు చూసి అవి ఫార్వర్డ్ చేయడమో డిలీట్ చేయడమో ఫేస్బుక్లో చూస్తే మనకి కాన్సన్ట్రేషను, మన ఎనర్జీ ఉన్న టైం అంతా కూడా మనం వేస్ట్ చేసుకుంటాం. ఫేస్బుక్, వాట్సాప్ తప్పని ఎవరు అనరు. ఇప్పుడు సపోజ్ 4 to 6, 5 to 6 మనకి అంత బిజీ షెడ్యూల్ కాదు. ఏదో బస్సులోనో, కార్లోనో, క్యాబ్లోనో వెళ్ళేటప్పుడు యూ కెన్ డూ దట్. సో దట్ ప్రయారిటీ అంటే సోషల్ మీడియాకి ఏ టైము ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది మనకి ప్రయారిటీ. అంటే లర్న్ టు సెన్. ఇప్పుడు ఎవరో మనకి ఫోన్ చేస్తారు, వాళ్ళు మనం చదువుకునే టైంలో ఫోన్ చేశారనుకోండి స్టూడెంట్స్కి, వాళ్ళు చెప్పచ్చు, నేను రోజు 6 to 9, 7 to 9 చదువుతాను, నాకు కాల్ చేయాలంటే ఆఫ్టర్ 9 చేయండి, ఆర్ మీ కాల్ చూసుకుని నేను చేస్తాను. లేదా వాళ్ళతోటి మనం అనవసరంగా గంటలు మాట్లాడడం మూలన స్టూడెంట్స్ బాడీ క్లాక్ అనేది ఉంటుందండి. కొంతమంది లేట్ నైట్ చదువుతారు, కొంతమంది ఎర్లీ మార్నింగ్ చదువుతారు, కొంతమంది మధ్యాహ్నం చదువుకుంటారు. ఆ టైము ఆ రోజున డిస్టర్బ్ అయిపోవడం మూలన వాళ్ళు బాగా చదవలేకపోవచ్చు, ర్యాంక్స్ అనేవి మిస్ అవ్వచ్చు. సో ఇటువంటప్పుడు లర్న్ టు సే నో. ఇప్పుడు నేను కాల్ తీసుకోలేను, తర్వాత నేను నీకు ఆన్సర్ చేస్తాను. అది సోషల్ మీడియా కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి. అలాగే మన పిల్లలకి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ క్లబ్కి పిలవచ్చు, లేకపోతే బేకరీకి పిలవచ్చు, సినిమాకి పిలవచ్చు. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ యువర్ టైం, వర్దిగా నీకు అనిపించలేదు, వెళ్ళాలనిపించలేదు, యూ మస్ట్ ఏబుల్ టు సే నో. నేను సారీ ఇవాళ రాలేను, ఐ హ్యావ్ సమ్ అదర్ వర్క్, దర్ ఈస్ నథింగ్ రాంగ్. సో మనము 4 సార్లు నో చెప్పాను కాబట్టి ఇప్పుడు 5వ సారి ఎస్ చెప్పాలని అవసరం లేదండి. సో ఈ సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం, అమ్మాయిలు అబ్బాయిలు ఎన్ని రకాలుగా వాళ్ళు లర్న్ టు సే చెప్పలేక, మొన్న డ్రగ్స్ విషయంలో ఆ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు అవడం వలన మొదట ఏదో డబ్బులు తన దగ్గర ఉండడం, తర్వాత ఫ్రెండ్స్ని అడిగి అప్పులు చేయడం, తర్వాత ఇంట్లో తీసుకోవడం, తర్వాత ఆ డ్రగ్స్ వాళ్ళు నాకు డబ్బులు లేవు అంటే నువ్వు నూడుగా బట్టలు సరిగా వేసుకొని మాకు ఫోటోలు పంపిస్తే చాలు అని అంటే అమ్మాయి అవి కూడా పంపించింది. అంటే ఇది మొదటి స్టెప్లో కనుక అమ్మాయి కనుక కంట్రోల్ చేసుకోగలిగి ఉండుంటే మేబీ థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. సో ఈ లర్న్ టు సే అనేది, వాట్ ఈస్ ద బౌండరీ, వాట్ ఈస్ ద గ్యాప్, వాట్ ఈస్ ద లైన్ ఐ షుడ్ నాట్ క్రాస్ అనేది మెంటల్గా కనుక వాళ్ళ స్టామినాతో ఉంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళు అచీవ్ చేయగలుగుతారండి. ఈ చిన్న విషయాల్ని మనము సోషల్ మీడియా అవేర్నెస్ అంటున్నాం ఈ రోజున. అంటే బయట పరిస్థితులు పిల్లలకి ఎంత ప్రెషర్, సినిమాలు కానివ్వండి, టీవీలు కానివ్వండి, ఈ స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, తర్వాత స్కూల్స్, కాలేజెస్, అటు పేరెంట్స్, ఇటు టీచర్స్, ఈ ప్రెషర్స్ అన్నిటినీ కూడా వాళ్ళు స్థిమితంగా ఆలోచించుకునే టైం అనేది వాళ్ళకి ఉండడం లేదు. సో ఇవన్నిటికీ ఒక సూత్రం ఏంటి అంటే లర్న్ టు సే నో. దాని మూలాన జీవితంలో వాళ్ళు సంతోషంగా ఉంటారు, సక్సెస్ని కూడా వాళ్ళు సాధించగలుగుతారండి. ఎస్ అండి, నేను ప్రోగ్రామ్ స్టార్టింగ్లో అన్నాను ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని. నిజంగా డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ కాదు, ఇది అవసరం కూడా లైఫ్కి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి దుర్గా గారు. థ్యాంక్ యూ. లర్న్ టు సే నో.
లైఫ్లో ప్రతి ఒక్కరికి అవసరమైన పదం ఇది. ఖచ్చితంగా ఇది మీకు కూడా యూజ్ అవుతుంది. ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర.